నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి శోచ్ఛిష్టాయాం త్రజినిగళితం యాపనాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః త్వత్రేయసశ్రవణయోరమృతాయమానాం తుల్యాం త్వదీయగుణనూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధులారా, ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించుకుని 3 రోజులైంది. నేడు 3వ రోజు. నిన్న మనం 2వ పాసురంలో ఉండే విశేషాన్ని విన్నాం. ఇవాళ 3వ పాసురాన్ని మనం వినబోతున్నాం. 3వ పాసురంలో ఉండే విశేషాన్ని యథావకాశం మనం శ్రవణం చేద్దాం. ఆండాళమ్మవారు మొట్టమొదటి పాసురంలో నారాయణ నామాన్ని వాచ్యంగా చెప్పి ఆ నారాయణ నామం చేత తెలియజేయబడేటటువంటి గుణచతుష్టయం ఏదైతే ఉందో ఆ 4 గుణాలని వాత్సల్య, స్వామిత్వ, సౌశీల్య, సౌలభ్యములనేటటువంటి కళ్యాణ గుణములు, ప్రధానమైనటువంటి కళ్యాణ గుణములు పరమాత్మకున్నాయని, ఈ గుణచతుష్టయం చేత ఆ పరమాత్మని మనం ఆశ్రయించడం ఎంతో సౌకర్యంగా ఉంటుందని, ఎంతో సులువుగా ఉంటుందని తెలియజేసింది. అంతేకాక 2వ పాసురం ద్వారా కేవలం 4 గుణాలు మాత్రమే కలిగిన వాడు కాదండి ఈయన, మరొక్క 2 గుణాలు కూడా ఉన్నాయి ఆయనకి. మన కోరికలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే మన ప్రార్థన ఏదైతే ఉందో, మన ఆశ ఏదైతే ఉందో, ఈ ఆశని పరమాత్మ తెలుసుకోవడానికి తగినటువంటి జ్ఞానము, తెలుసుకున్న దాన్ని పూరించడానికి తగినటువంటి శక్తి, ఈ 2 గుణాలు ఉన్నాయి పరమాత్మకి అని ఆండాళమ్మవారు 2వ పాసురంలో పార్కడల్ పయ్యత్తుయున్న పరమనడిపాడి అని, పాలసముద్రంలో మెల్లగా క్షీణించి ఉండినటువంటి పరాత్పరుడైనటువంటి స్వామి అని, ఆ స్వామి యొక్క క్షీర సాగర శాయిత్వాన్ని, అలాగే ఆ పరమాత్మ యొక్క పరత్వాన్ని 2 చెప్పడం ద్వారా పరమాత్మ జ్ఞానశిక్ష్యాదులు కలిగిన వాడు అని చెప్పి భగవాన్ అనేటటువంటి నామానికి ఉండేటటువంటి అర్థమైనటువంటి 6 గుణాలని 2 పాసురాల ద్వారా మనకి ఆండాళమ్మ గారు అందించింది. ఈ వ్రతం ఎవరిని గూర్చి చేస్తున్నాము అంటే భగవంతుని గురించి చేస్తున్నాము అని ఆయన యొక్క షడ్గుణ పూర్తిని తెలియజేసింది. ఇవాల్టి పాసురంలో దానినే మరింత ముందుకు తీసుకువెళుతూ తాను మొట్టమొదటి పాసురంలో చెప్పినటువంటి నారాయణ నామం యొక్క అర్థాన్ని మరింత విశదంగా, మరింత విశదతమంగా మనకి అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆండాళమ్మ వారు, అందిస్తున్నారు. ఈ పాసురం ద్వారా, 3వ పాసురం ద్వారా నారాయణ శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ అర్థాన్ని మనకి దర్శింపజేస్తున్నారు ఆండాళమ్మ వారు. నారాయణ శబ్దానికి ప్రధానమైనటువంటి అర్థం ఏమిటంటే ఉభయ విభూతి నాథత్వము. పరమాత్మ ఉభయ విభూతులకి నాథుడు. ఏమిటా ఉభయ విభూతులు అంటే, 1 నిత్య విభూతి, 2 లీలా విభూతి. విభూతి అనగా ఐశ్వర్యం అని అర్థం. విభూతిర్భూతిరైశ్వర్యం అని, విభూతి అన్నా భూతి అన్నా ఐశ్వర్యం అని అర్థం. పరమాత్మకి 2 ఐశ్వర్యాలు ఉన్నాయి, అంటే 2 సామ్రాజ్యాలు ఉన్నాయి. 1 ఎప్పుడు చెరగకుండా, చెదరకుండా ఏకరీతిలో ఉండేటటువంటి విభూతి 1, దానికి నిత్య విభూతి అని పేరు. 2వది పరమాత్మ యొక్క లీలకి పాత్రమైనటువంటి
ఆలవాలమైనటువంటి విభూతి ఒకటి, దానికి లీలా విభూతి అని పేరు. విరజకి పైన ఉండేటటువంటి వైకుంఠానికి నిత్య విభూతి అని పేరు. విరజకి యువతల మూల ప్రకృతి దగ్గర నుంచి కింద వరకు ఉండేటటువంటి ఈ విభూతికి లీలా విభూతి అని పేరు. ఈ రెండు పరమాత్మకే చెందినవి. ఆయన ఉభయ విభూతి నాయకుడు అనేటటువంటి విషయాన్ని, పరమాత్మ యొక్క ఉభయ విభూతి నాథత్వాన్ని ఆండాళమ్మ వారు ఈ పాసురం ద్వారా తెలియజేస్తున్నారు. ఆయన ఉభయ విభూతి నాథుడు అని చెబితే మనలాంటి మందబుద్ధులకి అర్థం కాదు అని ఆండాళమ్మ వారు ఒక అవతారాన్ని తలచుకుని, ఆ అవతారంలో చేసినటువంటి అతిమానుషమైనటువంటి చేష్టని ఆధారంగా చేసుకుని ఒక సన్నివేశ రూపంలో మనకి పరమాత్మ యొక్క ఉభయ విభూతి నాథత్వాన్ని ప్రత్యక్షంగా దర్శింపజేస్తున్నారు. త్రివిక్రమావతార వృత్తాంతము ద్వారా ఆండాళమ్మ వారికి భగవద్ అనుభవంలో ఉండేటటువంటి ఆశ అసామాన్యమైనటువంటి ఆశ. ఎంత ఆశ అంటే మొత్తం అన్నిటినీ ఒకే పాసురంలో, భగవద్ వైభవం అంతటినీ ఒకే పాసురంలో విమర్చాలి అనేటటువంటి ఒక ఆశ ఆండాళమ్మ వారికి. ఆ ఆశ ఇవాల్టి పాసురంలో మొదటి పాదము ద్వారా మనకి స్పష్టం అవుతోంది. ఓంగి ఉరహళంద ఉత్తమన్ అని లోకాలని కొలిచి పెరిగి లోకాలని కొలిచినటువంటి ఉత్తముడు అని ఆ పరమాత్మను సంబోధించడం ద్వారా వామనావతారాన్ని, తదనంతర అవతారమైనటువంటి వామనావతారంలో ఉత్తరావతారమైనటువంటి త్రివిక్రమావతారాన్ని రెండిటిని ఒకే పాసురంలో ఒకే పాదంలో ఇమిడ్చి ఆ వైభవాన్నంతా తాను అనుభవిస్తూ మనందరి చేత అనుభవింపజేస్తోంది. ఇది ఆండాళమ్మ వారికి ఉండేటటువంటి ఒక గొప్ప ఆశ. భగవద్ అనుభవంలో ఇలాంటి ఆశ కలిగినటువంటి మహానుభావులు ఎక్కడా ఉండరు. అందుకే అవతారికలో ఆళ్వార్ల కంటే పెరియాళ్వార్లు, పెరియాళ్వార్ల కంటే ఆండాళమ్మ అని ఆండాళమ్మ మిగిలినటువంటి ఆళ్వార్లందరికంటే చాలా గొప్పది అని, చివరికి తమ తండ్రి గారు అయినటువంటి పెరియాళ్వార్ల కంటే చాలా గొప్పది అని అనుగ్రహించారు. అలాంటి ఆ అమ్మవారు ఈ పాసురం ద్వారా మనకి ఎన్నో విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆండాళమ్మ వారు ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి 2 రోజులైంది, వాడు 3వ రోజు. ఈ వ్రతాన్ని ప్రారంభించగానే ప్రకృతి అంతా పులకించిందిట. వ్రతం ప్రారంభించక ముందే కాలం అనుకూలించింది. కాలం కూడా పులకించి సుముహూర్తం ఆమెకు ఎదురుగా వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు ప్రకృతి అంతా పులకిస్తోంది అని ఆ ప్రకృతి పులకించేటటువంటి ఆ పద్ధతి ఏదైతే ఉందో, ఎలా ప్రకృతి పులకించిందో అనేటటువంటి విషయాన్ని ఆండాళమ్మ వారు ఈ పాసురం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఋష్యశృంగ మహర్షి అయోధ్య నగరంలో అడుగు పెట్టగానే ఎలా అయితే ప్రకృతి అంతా పులకించి వర్షం కురిసిందో, అలాగే ఆండాళమ్మ వారు వ్రతం ప్రారంభించగానే గోప వృద్ధులకి కావలసినటువంటి వర్షం 3వ రోజునే ఎదురు పడిందిట. వర్షం అద్భుతమైనటువంటి రీతిలో దుర్భిక్షమంతా పోయేటట్టుగా కురిసిందిట. అంత మాత్రమే కాక ఆండాళమ్మ వారు ఈ పాసురం ద్వారా అవాంతర ఫలాన్ని చెబుతున్నారు అని మన పూర్వాచార్యుల యొక్క నిర్వాహం. అంటే ఏదైనా ఒక వ్రతం చేసేటప్పుడు ఆ వ్రతానికి 2 ఫలాలు ఉంటాయి. ఒకటి ప్రధానమైనటువంటి ఫలం, రెండవది అవాంతర ఫలం. అప్రధానమైన లేదా అవాంతర ఫలం, ఈ 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. వేదంలో కూడా స్వర్గం కావలసినటువంటి వాళ్ళు జ్యోతిష్ఠోమం చెయ్యాలి అని చెప్పబడింది. స్వర్గాన్ని కోరేటటువంటి వారు జ్యోతిష్ఠోమం చేసి స్వర్గాన్ని పొందాలి అని. జ్యోతిష్ఠోమేన స్వర్గకామో యజేత,
స్వర్గకాముడుగా ఉండేటటువంటి వాడు జ్యోతిష్ఠోమాన్ని చెయ్యాలి అని చెప్పారు. ఈ జ్యోతిష్ఠోమాన్ని చేసేటటువంటి వాడికి ప్రధానమైనటువంటి ఫలం ఏమిటి? స్వర్గవాసం, స్వర్గాన్ని పొందడం. ఈ స్వర్గాన్ని పొందడం అనేది ప్రధానమైన ఫలమైనప్పటికీ వేదం ఏం చెప్పిందంటే ఆయురాశాస్తే యజమానోసౌ సుప్రజాస్పమాశాస్తే. స్వర్గం అనేది ప్రధానమైనటువంటి ఫలం అయినప్పటికీ ఆ ఫలం శరీర వియోగం తర్వాత వచ్చేటటువంటి ఫలం గనక, శరీర వియోగం తర్వాత ఆ ఫలం వస్తుంది అని అప్పటిదాకా ఎదురు చూస్తూ వీడు ఉండాలి గనక ఈ శరీరంలో ఉన్నప్పుడు వీడికి ఎటువంటి ప్రయోజనం ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. స్వర్గం అనే ప్రధానమైన ఫలము శరీర వియోగం తర్వాత వచ్చినప్పటికీ ఈ శరీరంలో ఉన్నంత వరకు వీడు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వీడికి గొప్ప సంతానం, మంచి సంతానం కలుగుతుంది. అంతేకాదు ఆయురారోగ్యాలు కలుగుతాయి, పశు సంపద కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది అని అవాంతర ఫలాలుగా వేదం కూడా తెలియజేసింది. ప్రధానమైన ఫలం స్వర్గమైనప్పటికీ ఆ స్వర్గాన్ని కోరేటటువంటి నరుడికి అవాంతర ఫలమైనటువంటి సత్సంతానము, సౌభాగ్యము, ఐశ్వర్యము, ఆయురారోగ్యములు కూడా కలుగుతాయి అని వేదం చెప్పినటువంటి పద్ధతిలో ఆండాళమ్మవారు తిరుప్పావై వ్రతాన్ని మనకు అందిస్తున్నారు. తిరుప్పావై వ్రతానికి ప్రధానమైనటువంటి ఫలం మోక్షం. దాన్ని ఆండాళమ్మవారు 29వ పాసురంలో మనకి తెలియజేస్తారు. అలాంటి ప్రధాన ఫలమైనటువంటి మోక్షం ఎప్పుడు వస్తుంది? శరీర వియోగం తర్వాత వస్తుంది. శరీర వియోగం తర్వాత పరమపదానికి వెళ్ళి పరమపదంలో ఉండేటటువంటి పరమాత్మ యొక్క నిత్య కైంకర్యంలో అన్వయిస్తారు అని వ్రతం చివరిలో చెప్పి మన యొక్క ఆతృత, మన యొక్క తొందర ఎలా ఉంటుందో మన పూర్వాచార్యులు ముందుగానే ఊహించారు. అందులో ఆండాళమ్మ వారు ముందుగానే ఊహించింది, పెరుమాళ్ళు కూడా ముందుగానే ఊహించారు. ఊహించి ప్రధానమైనటువంటి ఫలాన్ని గురించి గ్రంథం చివరలో చెప్పినప్పటికీ మానవుడికి కావలసినటువంటి అవాంతర ఫలాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ వ్రతం ద్వారా లభిస్తాయి అనేటటువంటి విషయాన్ని ఆండాళమ్మ వారు ఈ 3వ పాసురం ద్వారా తెలియజేస్తున్నారు. అంతేకాదు ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో చేసినటువంటి వాళ్ళకి కలిగేటటువంటి పశు సంపద, అలాగే సస్య సంపద, అలాగే మత్స్య సంపద మొత్తం అన్నిటినీ ఆండాళమ్మ వారి పాసురం ద్వారా తెలియజేశారు. ప్రపన్నులకి ఈ సంపదలతో పని లేదు, కానీ ప్రపన్నుడికి కూడా ఐశ్వర్యంతో పని ఉంది. ప్రపన్నుడికి ఐశ్వర్యంతో పని ఏమిటండి? భగవత్ కైంకర్యం చెయ్యాలంటే ధనం లేకుండా కైంకర్యం కాదు. పెద్దల సేవ చెయ్యాలంటే ధనం లేకుండా ఆ సేవ పూర్తి కాదు. లోకంలో ఏ సేవ అయినా ధనంతో ముడిపడి ఉంటుంది, ఐశ్వర్యంతో ముడిపడి ఉంటుంది. ఐశ్వర్యం లేనప్పుడు ఏ సేవ చేయడానికి కుదరదు. ఈ లోకంలో ఉన్నంతకాలం ఐశ్వర్యం ఉండాలి. ఈ ఐశ్వర్యం ఎలాంటి ఐశ్వర్యం ఉండాలి అంటే భగవత్ సేవకి, భాగవత సేవకి, ఆచార్య సేవకి ఉపయోగపడేటటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో అది అత్యుత్తమమైనటువంటి ఐశ్వర్యం. దేహ పోషణకు ఉపయోగపడేటటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో అది త్యాజ్యమైనటువంటి ఐశ్వర్యం. దేహ పోషణకి ఉపయోగపడే ఐశ్వర్యం త్యాజ్యము, భాగవత ఆచార్య కైంకర్య నిమిత్తమై వినియోగింపబడేటటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో అది ఉత్తమోత్తమైనటువంటి ఐశ్వర్యం. అందుకే పెద్దలు ఆశీర్వచనం చేసేటప్పుడు ఆచార్యోపయుక్త ధనధాన్య సమృద్ధిరస్తు అని మంగళాశాసనం చేస్తారు. భగవంతుడికి, భాగవతోత్తములకి,
ఆచార్యులకి కైంకర్యం చేయడానికి ఉపయుక్తమైనటువంటి సంపద మీకు కలుగుగాక అని ఆండాళమ్మవారు ఈ మాటని మనకి నేర్పింది. భగవద్భాగవతాచార్యోపయుక్త ధనధాన్య సమృద్ధి మనకి కలగాలి అని ఈ పాసురం ద్వారా మంగళాశాసనం ఆండాళమ్మవారు చేస్తున్నారు. అంతేకాక ఈ పాసురం ద్వారా లోకమంతా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి ఒక మంగళాశాసనాన్ని కూడా ఆండాళమ్మవారు చేస్తున్నారు. ఎవరెవరికి ఏ ఏ ఐశ్వర్యాలు కావాలో వారి వారికి ఆయా ఐశ్వర్యాలు భగవత్ కటాక్షం చేత కలుగుగాక అని ఆండాళమ్మవారు మంగళాశాసనం చేస్తున్నారు. మహానుభావుల యొక్క మనసు ఎలా ఉంటుందో ఈ పాసురం ద్వారా మనకి తెలుస్తుంది. వ్రతం తాము చేస్తున్నారు, ఫలం లోకమంతా కలగాలని ప్రార్థిస్తున్నారు. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అని ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారికి ప్రపంచమంతా తమ కుటుంబంలాగే కనపడుతుంది. అందులో ముఖ్యంగా భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళకి, భగవంతుని ఆశ్రయించిన వాళ్ళకి, శ్రీ వైష్ణవులకి, అందున ప్రపన్న శ్రీ వైష్ణవులకి ప్రపంచమంతా భగవంతుని వలే కనపడుతుంది. ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మ కనపడతాడు. మన పూర్వాచార్యులు ఎవడు శ్రీ వైష్ణవుడు అని ఒక ప్రశ్నను వేసుకున్నారు. శ్రీ వైష్ణవుడు అంటే ఎవరు, ఎలా తెలుస్తుందండి? ఏమిటి, వాట్ ఇస్ ది టచ్ స్టోన్ ఫర్ ఇట్ అన్నారు. బంగారం యొక్క నాణ్యత తెలియాలంటే గీటురాయి ఉంటుంది. గీటురాయి మీద గీసి ఆ బంగారం 24 22 20 18 చెప్పారు. అలాగా ఒక వ్యక్తి శ్రీ వైష్ణవుడా కాడా అనేటటువంటి విషయం తెలియాలంటే ఏది గీటురాయి అన్నారు. వాడి మనసే వాడికి గీటురాయి అన్నారు. అదేమిటండి, ఎలా మనసు గీటురాయి ఎలా అవుతుంది అంటే పెద్దలు తెలియజేశారు. తాను ఒక్కసారి తన మనసులో ఆలోచన చేసుకుంటే, ఏం ఆలోచన చేసుకోవాలి? ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు అయ్యో అని గనక అంటే, అయ్యో అని గనక అనిపిస్తే, అయ్యో వాడికి ఎంత కష్టం వచ్చిందో అని అనిపిస్తే వాడి శ్రీ వైష్ణవుడు అన్నారు. ఎవరికైతే ఎదుటివాడికి కష్టం వచ్చినప్పుడు మా బాగా జరిగిందిలే అని మనసులో అనిపిస్తుందో వాడు శ్రీ వైష్ణవుడు కానే కాడు. వాడు శ్రీ వైష్ణవుడు కాజాలదు అని మన పూర్వాచార్యులు చెప్పినటువంటి ఒక అర్థం. శ్రీ వైష్ణవుడు అనగా ఎదుటివాడి కష్టాన్ని చూసి చలించిపోయి అయ్యో అనేటటువంటి స్వభావం కలిగిన వారు. మిగిలిన లక్షణాలు ఉంటూ ఉండొచ్చు, ఆ లక్షణాలు ప్రధానం కాదు, ప్రధానమైన లక్షణం ఇది. ఇది భగవద్ విభూతిలో ఉండేటటువంటి ప్రతి జీవి కూడా, అది చేతనం కావచ్చు, అచేతనం కావచ్చు, చేతనమైన అచేతనమైన అన్నిటి యందు పరమాత్మ వేంచేసి ఉన్నాడు కనుక ఆ చేతనాచేతనముల్లో దేనికి కష్టం వచ్చినా మన మనసు తల్లడిల్లాలి. అలా తల్లడిల్లినప్పుడే వాడు వైష్ణవుడు అవుతాడు. ఆండాళమ్మ వారు వ్రతాన్ని తాము చేస్తోంది, ఫలం లోకమంతా పొందాలి అని ఈ పాసురం ద్వారా కోరుతోంది. లోకోజ్జీవనమే మహానుభావుడి యొక్క ఉద్దేశ్యం. ఆండాళమ్మ వారు లోకమంతా ఉజ్జీవించాలని ఈ పాసురం ద్వారా తెలియజేస్తున్నారు. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని పాసురార్థాన్ని యథావకాశం శ్రవణం చేద్దాం. ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేరుపాడి நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினாள் இங்கின்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்தி ஓங்கு பெரும் சென்னலூடு கயலுகளா பூங்குவளை இப்போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே
புக்கிருந்து சீர்த்தமுலை பத்திவாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் నిరంది ఏలురంపావాయ్. ఒక ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వామన త్రివిక్రమ అవతారాన్ని ఆండాళమ్మ వారు అనుసంధానం చేస్తున్నారు ఈ పాసురంలో. ఓంగి పురహళంద ఉత్తమన్. ఓంగి అంటే పెరిగి అని అర్థం. ఉలహం అళంద ఉలహళంద లోకాలని కొలిచినటువంటి ఉత్తమన్ ఉత్తముడైనటువంటి పరమాత్మ యొక్క పేరు పాడి నామాన్ని పాడి. నిన్నటి పాసురంలో మనం చేయవలసిన పనులలో మొట్టమొదటి పనిగా చెప్పబడినటువంటి అడిపాడి అని చెప్పినటువంటి ఆ మాటకి అనుసరణగా, ఆ మాటకి ఒక కంటిన్యూషన్గా ఇక్కడ మళ్ళీ ఉత్తముడి యొక్క నామాన్ని పాడి అని అంటున్నారు. ఏమిటండి ఈయన ఉత్తమత్వము, భగవంతుడి యొక్క ఉత్తమత్వం ఏమిటో ఆండాళమ్మ వారు తాము అనుభవించి మనకి దర్శింపజేస్తున్నారు. నిన్నటి పాసురంలో పార్కడల్ పయ్యత్తు ఇన్న పరమన్నని పాలసముద్రంలో పరమాత్మ వేంచేసి ఉండేటటువంటి ఆ స్థితిని తలచుకున్నారు. క్షీరాబ్ది ఏదైతే ఉందో ఆ క్షీరాబ్దికి వ్యూహం అని పేరు. ఆ క్షీరాబ్దిలో ఉండేటటువంటి క్షీరాబ్ది నాథుడికి వ్యూహమూర్తి అని పేరు. పరమాత్మ ఏ అవతారాన్ని ఎత్తినా ఆ క్షీరాబ్ది నుంచే ఎత్తుతాడు అని, కృష్ణావతారం కూడా అక్కడి నుంచే వచ్చిందని, నాగపర్యంక ముసృజ్యా త్యాగతో మధురాంపురీమని ఆ పాలసముద్రంలో ఉండేటటువంటి నాగపర్యంకాన్ని ఆయన వదిలిపెట్టి ఇక్కడికి శ్రీకృష్ణుడిగా మధురా నగరంలో అవతరించాడు అని చెప్పినట్టుగా అవతారాలు పాలసముద్రం నుంచే వస్తాయి. అలా వచ్చిన అవతారాలు ఏవైనా ఉన్నాయా అంటే అన్ని అవతారాలు ఉన్నాయండి, కానీ ప్రధానమైన అవతారాన్ని మేము మీకు చూపిస్తున్నాం అని పరమాత్మ యొక్క సౌలభ్య సౌశీల్యాది కళ్యాణ గుణాలని ప్రకటించేటటువంటి అత్యద్భుతమైనటువంటి అవతారమైనటువంటి వామన త్రివిక్రమ అవతారాలు రెండింటిని, రెండు ఒకే అవతారంగా భావించడం సంప్రదాయం. వామనావతార వైభవాన్ని ఈ పాసురం ద్వారా మనకి ఆండాళమ్మ గారు దర్శింపజేస్తున్నారు. ఓంగి పెరిగి ఉలహళంద లోకాన్ని కొలచిన ఉత్తముడు అని. ఓంగి అని పెరిగి అని అనడం చేత త్రివిక్రమావతారానికి పూర్వమైనటువంటి, అదే త్రివిక్రమ రూపానికి పూర్వరూపమైనటువంటి వామన రూపాన్ని కూడా ఆండాళమ్మ వారు ఈ పాసురంలో తలచుకుంటున్నారు. వామన త్రివిక్రమ అవతారాలు రెండింటినీ ఈ పాసురం ద్వారా సత్రాతి ఈ మొట్టమొదటి ఈ పాదం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అన్ని అవతారాలలోకి అద్భుతమైనటువంటి అవతారం కృష్ణావతారం. కృష్ణావతారంతో సమానమైనటువంటి అవతారం వామనావతారం. తోల్ తీండి అంటారు వ్యాఖ్యానంలో పెద్దలు. తోల్ తీండియాన అవతారం కృష్ణావతారంతోడు తోల్ తీండియాన అవతారం. కృష్ణావతారంతో మన వాళ్ళు చెబుతూ ఉంటారు చూసారా, సమభుజస్కందులు అని. అలాగే కృష్ణావతారంతో సమానమైనటువంటి ఒక అవతారం వామనావతారం. వ్రతాన్ని ప్రారంభించి కృష్ణనామాన్ని చెబితే మళ్ళీ గోపవృద్ధులు ఏమంటారో అనేటటువంటి భయంతో ఆ కృష్ణ అవతారాన్ని, కృష్ణనామాన్ని తలవాలి, కృష్ణావతారాన్ని తలవాలి. కానీ కృష్ణావతారాన్ని తలవడానికి కొంత భయంతో ఆ కృష్ణావతారంతో సమానమైన వైభవం కలిగిన, కృష్ణావతారంతో సమానమైన ఔదార్యం కలిగిన, కృష్ణావతారంతో సమానమైన సౌశీల్యం కలిగిన, కృష్ణావతారంతో సమానమైన సౌలభ్యం కలిగిన వామనావతారాన్ని ఆండాళమ్మ వారు స్మరిస్తూ ఈ పాసురాన్ని ప్రారంభం చేస్తున్నారు. వామనావతారం గొప్పతనం ఏమిటండి అంటే, వామనావతారం గొప్పతనాన్ని నమ్మాళ్ళవార్లు పెరియ తిరువందాది అనేటటువంటి గ్రంథంలో అత్యద్భుతమైన ఒక పాసురాన్ని అందించారు. ఎంత అద్భుతమైన పాసురం అంటే ఈ పాసురం అత్యద్భుతం. ఆ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుని నమ్మాళ్ళవార్లు వామనావతారాన్ని ఏ విధంగా అనుభవించారో మనం చూద్దాం. சீரால் பிறந்தி சிறப்பால் வளராதி
పేరు వామననాహక్క పెరాళ మారుభార పులుగుని ఉండుమిండ భూమి నీరేర్పరదే సొల్లుని యామరియచ్చుండు. వామనావతారాన్ని స్తుతిస్తూ, వామనావతారంలో ఉండేటటువంటి వామనమూర్తిని ప్రశ్నిస్తూ అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాసురం. స్వామి, నువ్వు వామనావతారం ఎత్తావు అని, ఆ వామనావతారం ద్వారా త్రివిక్రమావతారాన్ని ఎత్తి తద్వారా లోకాలన్నిటినీ కొలుచుకున్నావు అని, అదేదో పెద్ద ఘనకార్యంలా లోకమంతా పొగుడుతుందయ్యా. నువ్వు వామనావతారాన్ని ఎత్తి సాధించింది ఏమిటి? ఏం సాధించావు ఈ వామనావతారం ద్వారా? ఆ ఘనకార్యం ఏమిటి? సొల్లు చెప్పు. ఎలా చెప్పాలి అన్నట్ట సర్వేశ్వరు. యా మరియా, నేను తెలుసుకునేటట్టుగా చెప్పవయా అని నమ్మాళ్ళు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈ పాసురంలో. ఏమిటి అవతారంలో చేసిన పని అంటే, సీరాల్ పిరంది, ఎవరైనా పుట్టేటప్పుడు గొప్ప వంశంలో, గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి వంశంలో, ఉన్నతమైనటువంటి వంశంలో పుట్టాలని అనుకుంటారు. మనకైతే అలా అనుకోవడానికి అవకాశం లేదు. కానీ పరమాత్మకు ఉంది కదా, పితరం దోచయామాస అన్నట్టుగా దశరథ మహారాజుని కోరుకుని తండ్రిగా పరమాత్మ వరించాడు అని వాల్మీకి మహర్షి చెప్పినట్టుగా, అలాంటి అవకాశం పరమాత్మకు ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి వంశాన్ని, ఉన్నతమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వంశాన్ని ఎన్నుకుని అందులో అవతరించచ్చు కదా స్వామి. వామనావతారంలో సీరాల్ పిరంది, ఎక్కడ పుట్టావు? అతిథి కశ్యపులకు పుట్టావు, బ్రాహ్మణ వంశంలో పుట్టావు. బ్రాహ్మణ వంశంలో పుడితే అదొక గొప్ప అని, బ్రాహ్మణుడు అందరికంటే ఉత్తముడు అని, బ్రాహ్మణోత్తముడిని భూసురుడు అని అంటారని, భూమి మీద ఉండే దేవతలు అని అంటారని ఈ వంశం గొప్పది అనుకుంటున్నారేమో. కష్టాలన్నీ బ్రాహ్మణుడికే ఉంటాయి. ఏమిటి కష్టం అన్నారు అంటే, వామనావతారంలో ఇది ప్రస్ఫుటంగా కనపడింది. వామనమూర్తి అలా అవతరించాడో లేదో, అవతరించగానే ఆయనకి 7 ఏళ్ళు వచ్చేసాయి. గర్భాష్టమంలో ఉపనయనం చెయ్యాలి. ఆ ఉపనయనం గర్భాష్టమం అంటే 8 సంవత్సరాలు, గర్భంలో ఉన్నప్పటి నుంచి 8 సంవత్సరాలు, అంటే పిల్లవాడికి 7 సంవత్సరాలు. సరిగ్గా పిల్లవాడికి 7వ సంవత్సరం రాగానే ఉపనయనం చేసేసారు. ఉపనయనం చేసి పొమ్మన్నారు. పుట్టడంలో ఏదో ఉన్నతమైనటువంటి కకుస్థ వంశాన్నో, రామచంద్రుడు అవతరించినటువంటి సూర్యవంశాన్నో, అయితే కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి చంద్రవంశాన్నో ఎన్నుకోవలసి ఉండగా, అలా ఎన్నుకోకుండా ఒక బ్రాహ్మణ కులాన్ని ఎన్నుకుని వాళ్ళకి బిడ్డగా పుడతావా? ఏముందయ్యా బ్రాహ్మణుడిగా పుడితే? ఏం చేస్తారు? 7 ఏళ్ళు రాగానే ఉపనయనం చేస్తారు, శుభ్రంగా క్షవరం చేయించి పిలక పెడతారు. పిలక పెట్టి ఇంకా అక్కడి నుంచి ఉపనయనం అయ్యిందంటే పొద్దుల సంధ్యావందనం చెయ్యాలి, పొద్దున్న సాయంత్రం స్నానం చెయ్యాలి, పిలక పట్టుకుని జాడించేస్తారండి. పుట్టుకలో ఏం గొప్పతనం ఉందయ్యా? వంశం గొప్పదని చెప్పాలా? ఏమని చెప్పాలి? వాళ్ళకి బాధ కలుగుతోందనమాట ఈ వామనావతారాన్ని తలుచుకుంటే. నువ్వు దేవతల కోసం నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నావు, దిగజార్చుకున్నావు, దిగజారిపోయావు. అవతారం అంటే అదేగా అర్థం. అవతరించుట అంటే పైనుంచి కిందకి దిగడం. అలాంటిది ఇంతగా నీ వైభవాన్ని తగ్గించుకోవాలా, దిగజార్చుకోవాలా స్వామి అని ఆళ్వార్ల యొక్క ఆక్రోశం అనమాట. తీరాల్ పిరంది, పుట్టుకలో గొప్పతనం లేదు. పోని పెరగడంలో గొప్పతనం ఏమైనా ఉందా? తీరప్పాల్ వళరాది. కృష్ణావతారంలో మధురలో పుట్టాడు, చెరసాల్లో పుట్టాడు. పుట్టడంలో పెద్ద గొప్పతనం ఏం లేదు ఆ పరిస్థితిని చూస్తే. పెరగడం మాత్రం ఎక్కడ పెరిగాడు? రేపల్లెలో పెరిగాడు. అలాగా పెరగడంలో ఏమైనా గొప్పతనం ఏమైనా ఉందా అంటే పెరగడంలోనూ లేదు. ఉపనయనం చేశారు, చేతికి సంచి ఇచ్చారు, భిక్షాటనకి పంపించారు.
పెరగడంలోనూ గొప్పతనం లేదయ్యా. సీరాలు పిరంది సిరప్పాల్ వడరాది. పోన్లేండి, పుట్టుకలో గొప్పతనం లేకపోవచ్చు, పెరగడంలో గొప్పతనం లేకపోవచ్చు, పోని పేరులోనైనా గొప్పతనం ఉండాలి కదా. రామ అంటే ఓ గొప్పతనం ఉంది, అందరిని ఆనందపరచువాడు అని. కృష్ణ అంటే ఓ గొప్పతనం ఉంది, అందరికీ ఆనందాన్ని పంచేవాడు అని. మరి వామన అనేటటువంటి పేరు పెట్టుకున్నావు, అలాంటి మంచి పేరు ఏమైనా పెట్టుకున్నావా? పెట్టుకోలేవు. ఏం పేరు పెట్టుకున్నావు? పేరు వామన నాహాక్క. పేరేమిటి? వామన అని. వామనుడంటే ఏమిటి? సుందర మూఢయోహో అని. వామనుడంటే సుందరుడు అని ఒక అర్థం ఉంది, మూఢుడు అని ఇంకో అర్థం ఉంది. పేరు అలాంటిది. లోకంలో ప్రతివాడు కూడా వామనమూర్తిని చూడగానే పొట్టి అని పిలిచేటట్టుగా పొట్టివాడు అనేటటువంటి వామనమూర్తి అనేటటువంటి పేరు పెట్టుకున్నావా? పేరైనా గొప్పది పెట్టుకోవచ్చు కదయా. పోనీ ఇలాంటి పేరు పెట్టుకున్నావు, ఇలా పుట్టావు, ఇలా పెరిగావు, నువ్వేమైనా తక్కువ వాడివా? పేరాళ. లోకాలన్నిటినీ ఏలుకునేటటువంటి మహానుభావుడు కదయ్యా నువ్వు. లోకాలను ఏలుకునేటటువంటి మహానుభావుడైనటువంటి నీవు ఈ విధంగా పుడతావా? ఈ విధంగా పెరుగుతావా? ఈ విధమైన పేరు పెట్టుకుంటావా? ఏమిటి? పోనీ పుట్టుకలో గొప్పతనం లేదు, పెరగడంలో గొప్పతనం లేదు, నామంలోనూ గొప్పతనం లేదు, పేరులోనూ గొప్పతనం లేదు, సాధించిన కార్యంలో ఏమైనా గొప్పతనం ఉందా అంటే దాంట్లోనూ గొప్పతనం లేదంటున్నారు ఆళ్ళవారు. ఏం సాధించాడు? మార్బార పుల్హి నీ ఉండుమిండ భూమి నీరే ఏర్పరిదే. ఓ స్వామి, ఈ భూమిని నువ్వు దానం పొందావు, భూమిని దానం పొందావు. ఈ భూమి ఎవరిది? ఈ భూమి నీది కదా. నీకు అత్యంత పరతంత్రమైనటువంటి భూమి. ఈ భూమిని నువ్వు మార్భార పుల్హి, నువ్వు వక్షస్థలంలో పెట్టుకున్నావు. ఎప్పుడు? వరాహావతారాన్ని ఎత్తినప్పుడు, అండభిత్తిలో కూరుకుపోయిన భూమండలాన్ని పైకి లేపేటప్పుడు పరమాత్మ ఒక విచిత్రమైనటువంటి విన్యాసాన్ని చేశాట. ఫుట్బాల్ ఆడేటటువంటి వాళ్ళు ఆ ఫుట్బాల్ని పైకి లేపడం కోసం కాలితో దాన్ని ఇలా ఇలా అని ఒక్కసారి దాన్ని పైకి లేపి, ఆ తర్వాత గుండెలతో కొట్టి, ఆ తర్వాత తలతో కొట్టినట్టుగా డి మారడోనా అని ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు ఉన్నాడు. ఆ విన్యాసాలు ఆయన గోల్ వేయడానికి ఆ ఫుట్బాల్ ఆటలో ఎలాంటి విన్యాసాలు అయితే చూపించాడో దానికి కొన్ని వేల రెట్ల విన్యాసాలని, వైభవమైనటువంటి విన్యాసాలని వరాహస్వామి చూపించాట. ఈ భూమండలాన్ని అండభిత్తిలోంచి పైకి లేపే సందర్భంలో అలా లేపేటప్పుడు పాదంతో దాన్ని రాశాడు, పైకి లేపాడు పాదంతో. లేపిన తర్వాత ఒక్కసారి గుండెలతోటి దాన్ని పైకెత్తి గుండెలతో ఇలా కొట్టి, అంటే గుండెలకి అదముకొని అక్కడి నుంచి కొమ్ముపై నిలబెట్టాడు. ఈ భూమి అనేది నువ్వు పాదాలతోటి తొక్కితే నీ చేత తొక్కబడి పడి ఉండేది. నీవు గుండెలకి అదముకుంటే గుండెల్లో ఒదుగుండేది. నీవు కొమ్ముకి నిలబడితే, కోరపై నిలబడితే ఆ కోర మీద నిలబడి ఉండేది. అంత అత్యంత పరతంత్రమైనటువంటి భూమి. అంతేకాదు, ఉండు ఉమిండ భూమి, నీ చేత మింగబడినటువంటి భూమి, నీ చేత ఉమ్మబడినటువంటి భూమి. ప్రళయకాలంలో లోకాలన్నింటినీ మింగేస్తాడు, తర్వాత ఉమ్మి మళ్ళీ వాటిని తిరిగి సృష్టి చేస్తాడు. ఈ విధంగా నీ చేత మింగబడుతూ, నీ చేత ఉమ్మబడుతూ, నీ పాదాల కింద పడి ఉంటూ, వక్షస్థలంలో ఒదుగుంటూ, కొమ్ము పైన నిలబడి ఉండేటటువంటి నువ్వు ఎలా ఆడితే అలాగా నీకు, నీ ఆటకి పాత్రమైనటువంటి, నీ లీలకి పాత్రమైనటువంటి ఒక భూమి కదా ఇది. ఆ భూమిని భూమి నీరేర్పరిదే, ఆ భూమి నువ్వు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం అడిగి ఆయన దానజలంతో ఆ భూమిని నీకు దానం చేస్తే నువ్వు స్వీకరించాలా? ఎవరి చెవులు పూలు పెడుతున్నావయ్యా నువ్వు? నీదైన భూమిని నువ్వు యాచించడం ఏమిటి? నీకు అత్యంత పరతంత్రమైనటువంటి భూమిని ఆ బలిచక్రవర్తి నీకు దానం చేయడం ఏమిటి? ఆయన దానం చేస్తే నువ్వు పట్టడం ఏమిటి? నువ్వు పట్టి దాన్ని కొలుచుకుని, నీ రెండు పాదాలతోటి దాన్ని కొలుచుకుని, భూమి ఆకాశాన్ని కొలుచుకుని
అది నీదైనట్టుగా భావించడం ఏంటయ్యా? ఏమైనా అర్థం ఉందా నువ్వు చేసిన పనిలో? సొల్లు, దీంట్లో ఉండే పరమార్థాన్ని, దీంట్లో ఉండే అర్థాన్ని నువ్వు చెబితే మేము వినాలి. అది కూడా ఏదో పెద్ద పెద్ద పదాలతో నువ్వు చెప్పేశావనుకో మాకు అర్థం అవ్వదు. యా మరియా మేము తెలుసుకునేటట్టుగా నీవు చెప్పాలయ్యా అని ఆళ్వార్లు వామన వృత్తాంతాన్ని, త్రివిక్రమావతార వృత్తాంతాన్ని, త్రివిక్రమావతారంలో పరమాత్మ సాధించినటువంటి ఆ భూమండలాన్ని గురించి ఒక అందమైన అత్యద్భుతమైనటువంటి పాసురాన్ని మనకు అందించారు. ఈ పాసురాన్ని ఆధారంగా చేసుకునే కూరత్తాళ్వాన్ సుందరబాహుస్తవంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించారు. సుందరబాహుస్తవంలో ఈ శ్లోకాన్ని కూరత్తాళ్వాన్ అందించడానికి మూలం ఈ పాసురమే. క్షితిరియం జని సంహృతి పాలనై నిగరణోద్గిరణోద్ధరణైరపి వనగిరీశ సవైవ సతీ కథం వరదవామన భిక్షణమర్హతి. ఓ వామన, ఈ భూమిని చూచావా? ఈ భూమి ప్రళయకాలంలో నీ చేత మింగబడేది, నీ చేత సృష్టింపబడేది, నీ చేత రక్షింపబడేది. ఇలాంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమిని వరాహావతారంగా నువ్వు అండభిత్తులోంచి పైకెత్తావు. ఇలాంటి భూమిని నువ్వు ఎట్లు వామనావతారంగా బలిచక్రవర్తి దగ్గర నుంచి యాచిస్తావు? నీదైన భూమిని నువ్వు ఎలా యాచిస్తావయ్యా చెప్పు, మాకు ఇదేం అర్థం అవటం లేదు మాకు అని ఇదే పాసురాన్ని ఆధారంగా చేసుకుని సుందరబాహుస్తవంలో కూరత్తాళ్వాన్ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించారు. అంతేకాక కూరత్తాళ్వానే అతిమానుష స్తవంలో ఇంచుమించుగా అదే అర్థం వచ్చేటట్టుగా వేరొక శ్లోకాన్ని కూడా అందించారు. ఈ శ్లోకంలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే, ఓ స్వామి, నీవు గనక త్రివిక్రమావతారాన్ని ఎత్తి భూమిని గనక కొలిచి ఉండకపోతే, నువ్వు త్రైవిక్రమ అపదానాన్ని చేసి ఉండకపోతే, 3 పాదాలతోటి విన్యాసం చేసి ఉండకపోతే వేదానికి నీ పాద చిహ్నాలు పడేవి కాదయ్యా అని ఒక అందమైనటువంటి శ్లోకాన్ని అందించారు. త్వన్నిర్మితా జఠరగా చ తవ త్రిలోకి కిం భిక్షణార్యమృతే భవతో దురాప మధ్యే కదాతు నవిచక్రమిషే జగచ్చేతి త్వద్విక్రమైః కథమివ శృతిరంచితా స్యాతి. ఓ స్వామి, నీ చేత సృష్టింపబడినది భూమి, త్వన్నిర్మిత. అంతేకాదు, నీ యొక్క జఠరంలో నీ చేత మింగబడి రక్షింపబడినటువంటి భూమి. అలాంటి ఈ భూమిని నువ్వు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి యాచించి పొందాలా? యాచిస్తే తప్ప ఈ భూమి నీకు లభించదా అని ప్రశ్న వేసి సమాధానాన్ని కూడా వీరే చెబుతున్నారు. లభిస్తుందయ్యా, కానీ ఎందుకు యాచించావో తెలుసా? ఎందుకు యాచించావంటే, వేదానికి నీ త్రివిక్రమ అపదాన వృత్తాంతాన్ని పొగిడి పవిత్రమయ్యేటటువంటి ఒక అవకాశాన్ని కల్పించాలి అని నువ్వు ఈ త్రివిక్రమావతారాన్ని ఎత్తావయ్యా, భూమిని దానం పట్టావయ్యా అని. మధ్యే కదాతు నవిచక్రమిషే జగచ్చేత్. నీవు గనక ఈ త్రివిక్రమ అపదానాన్ని చేసి ఉండకపోతే త్వద్విక్రమైః కథమివ శృతిరంజితా స్యాత్. నీ యొక్క పరాక్రమాన్ని, నీ యొక్క ఈ అతిమానుషమైనటువంటి పరాక్రమాన్ని వేదం ఎట్లు పొగడగలదు? నీవు చేశావు గనక వేదం నీ వైభవాన్ని పొగిడింది. పొగడ్డం చేత వేదం ఏమైంది? గొప్పతనాన్ని పొందింది, నీ పాదచిహ్నాల్ని పొందింది. తద్వారా దానికి ఒక పవిత్రత వచ్చింది అని వేదానికి కూడా పవిత్రతని తెచ్చిపెట్టినటువంటి అద్భుతమైనటువంటి అవతారం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్య అని వేదం త్రివిక్రమావతార వృత్తాంతాన్ని పొగిడింది అని వామనావతారంలో ఉండే గొప్పతనాన్ని చెప్పారు.
త్రివిక్రమావతారంలో ఉండే గొప్పతనాన్ని చెప్పారు. ఓంగి ఉలహళంద ఉత్తమన్, ఈ రెండు అవతారాలు ఎన్నో విషయాన్ని మనకి తెలియజేస్తున్నాయి. ముందే మీకు మనవి చేశాను, వామనావతారం కృష్ణావతారం రెండు ఒకటే అని. ఆ రెండు ఒకటే అని ఎందుకంటే మన పూర్వాచార్యులు కానీ ఆళ్వార్లు కానీ ఎప్పుడు కృష్ణావతారాన్ని తలచిన వెంటనే వామనావతారాన్ని తలుస్తారు, ఎప్పుడు వామనావతారాన్ని తలిచిన వెంటనే కృష్ణావతారాన్ని తలుస్తారు. కొన్ని పాసురాలను అయితే కృష్ణావతార వృత్తాంతం వామనావతార వృత్తాంతం రెండింటినీ కలిపే అందించారు. ఇలా అందించడానికి కారణం వామనావతార కృష్ణావతారాలు రెండు ఒకే రకమైనటువంటి వైభవం కలిగినవి, ఒకే రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చేవి, ఒకే రకమైన కళ్యాణ గుణాన్ని కలిగినవి అనేటటువంటి ఉద్దేశ్యంతో వామనావతారంలో సౌందర్యం ఉంది, కృష్ణావతారంలోనూ సౌందర్యం ఉంది. వామన కృష్ణావతారాలు రెండిట్లోనూ ఈ రెండు అవతారాలు సౌందర్యానికి పెట్టింది పేరు. పోతన గారు అద్భుతమైనటువంటి పద్యాన్ని అందించారు. వామనావతారంలో వామనమూర్తి నడిచి వస్తూ ఉండేటటువంటి ఆ సౌందర్యాన్ని చూసి శంభుండో అని చాలా అందమైనటువంటి పద్యాలని అందించారు. అలాంటి గొప్ప సౌందర్యం వామనావతారం. ఇక కృష్ణావతారంలో ఉండే సౌందర్యం మనం చెప్పనే అక్కర్లేదు. అలాగే సౌలభ్యం, ఎక్కడో పరమపదంలో ఉండేటటువంటి స్వామి రేపల్లిలో అందరికీ అందుబాటులోకి, అందరి చేత కట్టన్ మొత్తం చిట్టన్ అని చెప్పినట్టుగా సులభుడై వచ్చాడు. అలాగే ఎక్కడో పరమపదంలో ఉండేటటువంటి స్వామి అతిథి కశ్యపులకు బిడ్డగా పుట్టి బలిచక్రవర్తి యజ్ఞవాటికి తనంతట తానుగానే నడుచుకుంటూ వచ్చి అందరికీ తన యొక్క సౌలభ్యాన్ని తెలిసేటట్టుగా చేశాడు. అంతేకాదు ఆయన మోసగాడే, ఈయన మోసగాడే. కృష్ణ పరమాత్మ ఎన్నో అతిమానుషమైన చేష్టితాన్ని చేశాడు, వామనమూర్తి ఎన్నో అతిమానుషమైనటువంటి చేష్టితాన్ని చేశాడు. కొల్వన్నాన్ మావలి మూవడి తావెన్న కల్వనే, నమ్మాళ్ళు వాళ్ళ పాసురం. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి వామనమూర్తి చెప్పాట, కొల్వన్ తీసుకుంటాను. ఏమిటి తీసుకుంటానంటున్నాడు ఏమిటి? ఎప్పుడైనా అడగడం అలవాటు ఉంటే ఎలా అడగాలో తెలుస్తుంది. అడగడం అలవాటు లేని స్వామి, ఇవ్వడమే అలవాటు ఉండేటటువంటి స్వామి బలిచక్రవర్తి యజ్ఞవాటికి వెళ్ళగానే ఏం అడగాలో తెలియలేదు. అందుకు వెంటనే అన్నట్ట, కొల్వన్ తీసుకుంటాను. ఏం తీసుకుంటావయ్యా? ఎవరు తీసుకుంటారు? నేను తీసుకుంటాను. మళ్ళీ పక్కవాడికి ఇచ్చేస్తాడేమో అని భయంతో అన్నట్ట, నేను తీసుకుంటాను. ఈలోపు జ్ఞాపకం వచ్చింది, ఎవరినైనా ఏదైనా అడిగేటప్పుడు ముందు వాళ్ళని పొగడాలి అనేటటువంటి విషయం. వెంటనే మావలి మహాబలి అన్నట్ట, వెంటనే మూవడి 3 అడుగులు అన్నట్ట. ఇలాగ ముగ్ధ జల్పితాలతోటి ఆ బలిచక్రవర్తిని మోసం చేసినటువంటి కల్వనే పంచకుడా అని ఆళ్వార్లు వామనావతారాన్ని స్తుతించారు. అలాగే కృష్ణావతారంలో కంసుణ్ణి వంచన చేశాడు. ఇంకా కృష్ణావతారంలో వంచనలకు హద్దే ఉంది గనక అలాగ వంచనలో వామనావతారం కృష్ణావతారం రెండు ఒకటే, సౌలభ్యంలో రెండు ఒకటే, సౌందర్యంలో రెండు ఒకటే, అతిమానుషమైన చేష్టితాలు చేయడంలో ఈయన 3 అడుగులతోటి 2 అడుగులతోటి 1 అడుగుతోటి భూమిని, 1 అడుగుతో ఊర్ధ్వలోకాల్ని కొలిచాడు, 1 పాదంతో అధోలోకాల్ని కొలిచాడు, 1 పాదంతో ఊర్ధ్వలోకాల్ని కొలిచాడు. అలాగే కృష్ణ పరమాత్మ చిటికెన వేలు మీద గోవర్ధనగిరిని నిలబెట్టాడు. అతిమానుష చేష్టితాలు చేయడంలో ఇద్దరు ఒకటే, మోహంలో ఇద్దరు ఒకటే. ఈ విధంగా వామన కృష్ణావతారాలు రెండు ఒకటే గనక వామనావతారాన్ని తరుచుకుని కృష్ణ అవతారాన్ని, కృష్ణ స్వామిని వామన స్వామిలో అండాళమ్మవారు చూసుకుంటున్నారు. త్రివిక్రమావతారం ఇచ్చేటటువంటి సందేశం చాలా గొప్ప సందేశం అని చెబుతున్నారు. వామనావతారం ఒక సందేశం ఇస్తోంది, ఎవరైతే తనను ఆశ్రయిస్తారో తనను ఆశ్రయించినటువంటి వారి కోసం తాను ఎంతకైనా దిగజారతాడు, వారి పనిచేసి పెట్టడం కోసం తనని ఎంతైనా తగ్గించుకుంటాడు అనేటటువంటి విషయం వామనావతారం చెబుతోంది. త్రివిక్రమావతారం ఎన్నో విషయాన్ని చెబుతోంది. త్రివిక్రమావతారం చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఉభయ విభూతి నాథత్వం. ఒక పాదంతో భూమి దగ్గర నుంచి కిందుండే లోకాలన్నిటినీ కొలిచాడు, ఒక పాదంతో
పైనుండేటటువంటి లోకాలన్నిటిని కొలిచాడు. అంటే నేను ఉభయ విభూతి నాథుణ్ణి అని పరమాత్మ తన యొక్క 2 పాదముల ద్వారా నిరూపించినటువంటి అవతారం త్రివిక్రమావతారం. ఉభయ విభూతి నాథత్వం చెప్పబడింది, సర్వశేషిత్వం చెప్పబడింది. అందరూ నా పాదాల కింద పడి ఉండవలసిందే, నేను శేషిని, మీరందరూ నాకు శేషభూతులు అనేటటువంటి విషయం చెప్పారు. అంతేకాకుండా ఆపత్సకత్వం చెప్పబడింది. కష్టం వచ్చినప్పుడు ఏ రూపాన్నైనా ధరించి పరమాత్మ వచ్చి తన యొక్క పాదాల కింద పెట్టుకుని రక్షిస్తాడు అనేటటువంటి విషయం చెప్పబడింది. అంతేకాదు భక్తుల యొక్క పనిచేసి పెట్టడంలో ఉండేటటువంటి తన్మయత్వం చెప్పబడింది. వ్యాఖ్యానంలో పెరియవాచ్యాన్ పిళ్ళయ్య ఆచార్యులు వారు చాలా అందంగా చెప్పారు. ఓంగి అన్నదానికి వ్యాఖ్యానం చేస్తూ పెరిగి అన్నారు. ఎదట వాళ్ళకి పని చేయాలంటే పెరిగిపోతాడు ఈయన అన్నారు. ఇంట్లో పని అంటే పెరగడం, ఊళ్ళో వాళ్ళ పనులంటే ఆయన తబ్బిబ్బైపోయి ఆ పని చేసి పెడతాడు అనేటటువంటి ఒక విషయం ఓంగనే పదం ద్వారా అండాళమ్మ వారు సూచించిందండి అని భక్తుల యొక్క పని చేసి పెట్టడంలో పరమాత్మకు ఉండేటటువంటి తన్మయత్వం చెప్పబడుతోంది. ఉత్తముడు, తన కొరకు తాను బతికేవాడు. అధముడు, తన కొరకు తాను కాకుండా తన కొరకు ఎదుటివాడి కొరకు బతికేటటువంటి వాడు మధ్యముడు. కేవలం ఎదుటివాడి కొరకే బ్రతికేటటువంటి వాడు ఉత్తముడు. ఇదో పరమాత్మ కేవలం మన కొరకే ఆయన ఉంటాడట. అవికారాయ శుద్ధాయ అని ఎటువంటి వికారములు లేనటువంటి పరమాత్మ పెరగడం ఏమిటండి, ఇటువాడిగా రావడం ఏమిటండి, తరగడం ఏమిటి, పెరగడం ఏమిటి ఉంటుందా ఆయనకి అంటే మామూలుగా అయితే ఉండదు. కర్మకారణమైనటువంటి హెచ్చు తగ్గులు పరమాత్మకు ఉండవు. ఐచ్ఛికమైనటువంటి హెచ్చు తగ్గులు పరమాత్మకు ఉంటాయి. తాను తగ్గాలనుకుంటే తగ్గుతాడు, తాను పెరగాలంటే పెరుగుతాడు. ఇది ఐచ్ఛికం. ఆయన ఇష్టపడి తగ్గినది, ఇష్టపడి పెరిగినది. పరమాత్మకి హెచ్చు తగ్గులు ఉండవు. కానీ పెరిగాడు అని అనడం చేత పరమాత్మ భక్తుల కోసం తాను ఏదైనా చేస్తాడు అనేటటువంటి విషయం అక్కడ నిరూపింపబడుతోంది అని. నతే లోకం నచాకారం నా ఆయుధాని నచాస్పదం తథాపి పురుషాకారో భక్తానాం త్వం ప్రకాశసే. పరమాత్మకి నతే రూపం, ఆయనకు రూపం లేదు. నచాకారం, ఆయనకి ఆకారం లేదు. నా ఆయుధాని, ఆయుధాలు లేవు. ఆయనకి స్థానం లేదు, లోకం లేదు అని ఇలా చెబితే లేదు అని అర్థం కాదు, నీ కొరకు లేదు అని. అంటే ఇక్కడ చతుర్థి విభక్తిలో ఉండేటటువంటి అర్థాన్ని తీసుకోవాలి. నీ కొరకు స్వామి లేవు, మరి ఎవరి కొరకు ఉన్నాయండి? భక్తానాం త్వం ప్రకాశసే, నీవు భక్తుల కొరకే ప్రకాశించుతున్నావయ్యా, భక్తుల కొరకే ఉన్నావయ్యా. నీ రూపం నీ కొరకు కాదు, నీ ఆకారం నీ కొరకు కాదు, నీ ఐశ్వర్యం నీ కొరకు కాదు, నీ ఆయుధాలు నీ కొరకు కాదు, మరి ఎవరి కొరకు? భక్తుల కొరకే. వాడు ఊరి వాళ్ళ కోసం బతుకుతున్నాడండి అని అన్నట్టుగా పరమాత్మ భక్తుల కొరకే ఉన్నాడు అనేటటువంటి విషయం ఈ ఓంగి అనేటటువంటి పదం ద్వారా అండాళమ్మ వారు తెలియజేస్తారు. ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేరు పాడి, అలా ఉత్తముడైనటువంటి పరమాత్మ యొక్క నామాన్ని కీర్తించి నాంగల్ నంబావైక్ చాత్తి నీరాడినాల్, మేము మా వ్రతానికి మిషగా పెట్టుకున్నటువంటి మారహడి స్నానం గనక చేస్తే లోకమంతా సంతోషిస్తుంది, లోకమంతా సుఖ సంతోషాలతోటి వెలసిల్లుతుంది అని నాంగల్ నంపావైకి భగవన్ మంగళాశాసన పూర్వకంగా చేసేటటువంటి వ్రతం మాది. మిగిలినటువంటి వాళ్ళ వ్రతాల్లాగా స్వార్థ ప్రయోజనాల కోసం చేసేటటువంటి వ్రతం కాదు. లోకంలో ఉండేటటువంటి వాళ్ళు వ్రతాన్ని చేస్తే వాళ్ళకి దృష్టి అంతా ఫలశ్రుతి మీదే ఉంటుంది తప్ప, చివరొచ్చే ఫలం మీదే ఉంటుంది తప్ప వ్రతం మీద ఉండదు, వ్రతంలో ప్రతిపాదింపబడేటటువంటి దైవం మీద ఉండదు. అలా కాక మా వ్రతం భగవన్ మంగళాశాసన రూపమైనటువంటి ఒక వ్రతం. స్వామి బాగుండాలి, స్వామి బాగుండాలి అని చేసేటటువంటి ఒక వ్రతం. నాంగల్ నంపావైకి, అట్టి మా వ్రతానికి చాత్తి నీరాడినాల్,
ఆ వ్రతానికి అంగంగా పెట్టుకున్నటువంటి మార్గశీర్ష స్నానం ఏదైతే ఉందో ఆ స్నానం గనక చేస్తే ఏమవుతుంది? తీంగిన్ని నాడెల్లాం తింగళ్ ముమ్మారి వీధి, లోకమంతా ఈటి బాధలు తీరిపోయి నెలకి 3 వర్షాలని పొందుతుంది. లోకమంతా పులకిస్తుంది 3 వర్షాలతోటి. తీంగిన్ని నాడెల్లాం, ఎటువంటి ఈతి బాధలు లేకుండా. అంటే లోకానికి ఈతి బాధలు ఎప్పుడు పోతాయంటే మంచి వర్షం కురిసి మంచి పంటలు పండి మంచి ఐశ్వర్యం కలిగినప్పుడు పోతాయి. కానీ లోకానికి ఉండేటటువంటి ఈతి బాధలు, ఐహికమైనటువంటి ఈతి బాధల్ని తొలగించడం ఒకటైతే పారలౌకికమైనటువంటి ఈతి బాధల్ని తొలగించడం కూడా కావలసింది. అలాంటి పారలౌకికమైనటువంటి ఈతి బాధల్ని కూడా ఈ వ్రతం చేసిన వాళ్ళు తొలగించుకుంటారు అని ఆండాళమ్మ గారు ఈ మాట ద్వారా, ఈ పాసురం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. పారలౌకికమైనటువంటి ఈతి బాధలు అంటే ఏమిటండి అంటే, మన పూర్వాచార్యులు అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం పొందినటువంటి మహానుభావుల యొక్క వైభవాన్ని అందంగా ఒక శ్లోకంలో చెప్పారు. యత్రాష్టాక్షర సంసిద్ధో మహాభాగో మహీయతే నతత్ర సంచరిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాహ. ఎక్కడైతే అష్టాక్షరి మహామంత్రాన్ని గురుముఖత ఉపదేశం పొంది దాన్ని ప్రతినిత్యము అనుసంధానం చేసుకునేటటువంటి అష్టాక్షర సిద్ధిని పొందిన మహానుభావులు నివసిస్తారో అక్కడ వ్యాధులు ఉండవు, దుర్భిక్షాలు ఉండవు, దొంగలు ఉండరు, దొంగతనాలు ఉండవు అని అష్టాక్షరి మహామంత్రం యొక్క గొప్పతనం చెబుతున్నారు. అష్టాక్షరి మహామంత్రానికి 2 శక్తులు ఉన్నాయి అని మన పూర్వాచార్యులు తెలియజేశారు. ఒకటి శబ్దశక్తి, 8 అక్షరాలు కలిగినటువంటి ఆ మంత్రాన్ని అనుసంధానం చేయడం చేతే ఆ మంత్రం మనల్ని రక్షిస్తుంది, శబ్దశక్తి చేత. రెండవది అర్ధశక్తి. అర్ధశక్తి అంటే ఆ మంత్రంలో ఉండేటటువంటి అర్థాలు ఏవైతే ఉన్నాయో, విశేషాలు ఏవైతే ఉన్నాయో ఆ విశేషాలని వినడం వల్ల మనకు ఒక రకమైన రక్షణ కలుగుతుంది. శబ్దశక్తి చేత రక్షిస్తుంది, అర్ధశక్తి చేత రక్షిస్తుంది. అలాంటి గొప్ప శక్తి కలిగినటువంటి ఈ మంత్రాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో, ఎవరైతే ఆ మంత్రాన్ని అనుసంధానం చేస్తారో, అనుసంధానం చేసిన వారు తిరిగే చోట వ్యాధులు ఉండవు, దుర్భిక్ష ఉండదు, దొంగతనాలు ఉండవు అని చెబుతున్నారు. ఏమిటండి వ్యాధులు? శరీరానికి వచ్చేటటువంటి వ్యాధులు తొలగాలన్నా శుభ కృష్ణ రసాయనమని కులశేఖర పెరుమాళ్ చెప్పినట్టుగా కృష్ణ రసాయనాన్నే పానం చెయ్యాలి. ఆత్మకు వచ్చినటువంటి వ్యాధులు తొలగాలన్నా కృష్ణ రసాయనాన్నే పానం చెయ్యాలి. ఆత్మకు వచ్చేటటువంటి వ్యాధులు 6 అని దేహాసక్తాత్మబుద్ధి అనేటటువంటి శ్లోకం ద్వారా పరాశర భట్టారకుల వారు మనకు తెలియజేశారు. ఏమిటండి 6 వ్యాధులు అంటే, దేహమే ఆత్మ అని అనుకోవడం మొట్టమొదటి జబ్బు. శరీరం వేరు ఆత్మ వేరు అని తెలుసుకోకుండా దేహమే ఆత్మ అనుకోవడం, అది మొదటి జబ్బు. ఇది పోతుంది అష్టాక్షరి మహామంత్రాన్ని అనుసంధానం చేస్తే. రెండవది తనని తాను స్వతంత్రుడు అనుకోవడం. నేను స్వతంత్రుణ్ణి, పరమాత్మ సర్వతంత్ర స్వతంత్రుడై ఉండగా పరమాత్మ స్వతంత్రుడు కాడు, నేనే స్వతంత్రుణ్ణి, నాకు నేనే స్వతంత్రుణ్ణి అని అనుకునేటటువంటిది రెండవ జబ్బు. ఇది పోతుంది. ఇక మూడవ జబ్బు ఏమిటంటే, నేను ఇతర దేవతలకి దాసుణ్ణి, నారాయణుడు వదిలిపెట్టి ఇతర దేవతలందరికీ నేను దాసుణ్ణి అని తలుచుకోవడం, ఇదొక జబ్బు. ఇది పోతుంది. నన్ను నేను రక్షించుకోగలను, భగవంతుడు నన్ను రక్షించవలసిన అవసరం లేదు అని అనుకోవడం, స్వరక్షణే స్వాన్వయం అంటారు. తన రక్షణలో తాను అన్వయించుకోవడం, ఇదొక జబ్బు. ఇక 5వ జబ్బు ఏమిటంటే, బంధువులు కాని వారిని బంధువులు అనుకోవడం, శరీర బంధువులని బంధువులుగా భావన చేయడం. బంధువులంటే ఎవరు బంధువులు? పరమాత్మ బంధువు. అలాగే పరమాత్మ దాసులుగా ఉండే భక్తులు బంధువులు. అలాగే మనని ఉజ్జీవింపజేసేటటువంటి ఆచార్యులు బంధువులు. అలాగే ఎవరినైతే బంధువులు అనుకోవాలా, సర్వవిధ బంధువు అయినటువంటి పరమాత్మని బంధువుగా భావించకుండా
ఈ లోకంలో ఉండేటటువంటి వాడిని బంధువులుగా భావించడం ఇదొక జబ్బు, ఇది పోతుంది. 6వ జబ్బు ఏమిటి? సంసారమే నాకు భోగ్యము అని, పరమాత్మే భోగ్యమని ఉండవలసినటువంటి మనం సంసారమే భోగ్యమని, సంసారంలో ఉండే విషయాలే భోగ్యమని అనుకోవడం ఇదొక జబ్బు. ఇలాంటి ఆత్మకి పట్టినటువంటి 6 జబ్బులు ఏవైతే ఉన్నాయి, ఈ 6 జబ్బులు కూడా అష్టాక్షి మహామంత్రాన్ని అనుసంధానం చేసి, అష్టాక్షి మహామంత్రం యొక్క అర్థాన్ని అనుసంధానం చేస్తే అర్ధశక్తి చేత ఆత్మకి పట్టిన జబ్బులన్నీ తొలగిపోతాయి. శబ్దశక్తి చేత ఈ ఆత్మకు ఒక రకమైనటువంటి బలం వస్తుంది అని, ఈ విధంగా అష్టాక్షరి మహామంత్రం అన్ని కాపాడుతుంది అనే విషయాన్ని తీంగిన్ని నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయిడు 3 రకాలైనటువంటి వర్షాలు కురుస్తాయని, ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికమైనటువంటి తాపత్రయాలు ఈ వర్షం ద్వారా నివారింపబడతాయి అని. తింగళ్ ముమ్మారి పెయిది, ఇలా వర్షం కురిస్తే వర్షించడం చేత ఏమవుతోంది? ఓంగు పెరుం చెన్నెల్ ఊడు కయల్ ఊహళా, ముందు సస్య సమృద్ధిని చెబుతున్నారు. ఈ ఆండాళమ్మ వారికి ఈ పాసురంలో దేనిని చూసినా త్రివిక్రమస్వామిలాగే కనపడుతున్నారట. ఓంగి అని మొట్టమొదట, మళ్ళీ ఇక్కడ ఓంగు అన్నారు. ఈ త్రివిల్లుపుత్తూరు అనే క్షేత్రంలో ఉండేటటువంటి వరిదుబ్బులు ఎలా కనపడుతున్నాయంటే ఆకాశంలోకి ఎదిగినట్టుగా కనపడుతున్నాయి. ఆ వరిదుబ్బులు కూడా వామనుడిగా వచ్చి త్రివిక్రముడిగా మారినటువంటి త్రివిక్రమ స్వామిలాగే కనపడుతున్నాయి. ఓంగు పెరుం చెన్నెల్ అని, బాగా పొడవుగా ఎదిగినటువంటి పెద్దవైనటువంటి చెన్నెల్. చెన్నెల్ అంటే ధాన్యం, ఎర్రధాన్యం అని, చెన్నెల్ అంటే ఎర్రధాన్యం. అలాంటి ఎర్రధాన్యపు కంకులు ఊడు కయలుహళ, అవి మధ్యలో అవి ఊగుతూ ఉంటే ఆ దుబ్బుల మధ్యలో ఉండేటటువంటి కయ్యలు చేపలు ఊహళ, అవి తుళ్ళి పడుతున్నాయి. పెద్ద పెద్ద ధాన్యం దుబ్బులు, ఆ దుబ్బుల మధ్యలో ఉండేటటువంటి చేపలు ఎగరడం, ఈ ధాన్యం కంకులున్నాయి చూసారా, ఈ కంకులు ఊగుతున్నాయి అన్నారు. సీరార్ చెన్నెలు కవరవీసుం చెడునీరు తిరుక్కొడందయ్యని కుంభకోణ క్షేత్రానికి ఆళ్వార్లు వెళితే, కుంభకోణ క్షేత్రంలో ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి వరి కంకులు ఎలా ఉన్నాయంటేట, కుంభకోణ క్షేత్రంలో ఉండేటటువంటి ఆరావముదాళ్వాన్ అనేటటువంటి పెరుమాళ్ళకి చామరాలు వీస్తున్నట్టుగా ఉన్నాయిట. గాలికి ఈ కంకులు ఇలా ఇలా ఊగుతూ ఉంటే ఆ సన్నివేశం ఆళ్వార్లకి స్వామికి చామర కైంకర్యం చేస్తోందా ఈ ప్రకృతి అన్నట్టుగా ఉంది అని భావన చేశారు. అలాగే ఈ కంకులు ఊగుతూ ఉంటే మధ్యలో ఉండేటటువంటి చేపలు తుళ్ళి పడుతున్నాయట. అలాగా ఊడు కయలు హళ, ఆ చేపల మధ్యలో ఎగురుతూ ఉండగా పూంగువళై పోదిల్ పొరివండు కనపడుప్ప, పూంకువళై పోదిల్ పొరివండు కనపడుప్ప, ఆ పూచినటువంటి కలవ పువ్వుల్లో అందమైనటువంటి తుమ్మెదలు నిద్రిస్తూ ఉండగా, ఆ చేలలో ఉండేటటువంటి నీళ్ళల్లో మొలచినటువంటి కలువ పువ్వులు, ఆ కలువ పువ్వుల్లో ఉండేటటువంటి తేనెను తాగడానికి తుమ్మెదలు జంటలు జంటలుగా వచ్చాయి. జంటలుగా వచ్చి ఆ తుమ్మెదలు నిద్రపోతున్నాయి. తేనెని పీకల దాకా తాగడం చేత భుక్తాయాసం చేత కదలలేక అందులో నిద్రపోతున్నాయి. తేంగాదే పుక్కిరందు సీర్తములై పత్తి వాంగా, ఇక గోసంపద చెప్పబడుతోంది. ఆ శ్రీవిల్లిపుత్తూరులో లేకపోతే రేపల్లిలో ఉండేటటువంటి గోవులు ఎలాంటివి అంటేట, తేంగాదే పుక్కిరుందు సీర్తములై పత్తివాంగా, భయపడకుండా ఆ గోవుల దగ్గరికి వెళ్ళాలట. వెళ్ళి ఆ పాలను తీయడం కోసం అలా ఆ రొమ్ముల్ని పట్టుకోవాలట. పట్టుకోగానే కొడన్నెరైక్కం వళ్ళలు పెరుం పసుక్కల్, కొండలు నింపేటటువంటి ఉదారమైనటువంటి పెద్దవైనటువంటి పశువులు, ఉదారమైన పెద్దవైనటువంటి ఆ పశువులు పాలను వర్షిస్తే నీంగాద సెల్వన్నిరైంది, తరగనటువంటి సంపదలతోటి ఈ లోకమంతా నిండి ఉండాలి అని ఆండాళమ్మ వారు ఈ పాసురం ద్వారా మంగళాశాసనం చేస్తున్నారు. అసలైనటువంటి విశేషాలన్నీ ఈ చివరి ఉన్నాయి. చేపల్ని చెప్పారు, తుమ్మెదల్ని చెప్పారు, గోవుల్ని చెప్పారు. ఆ గోవులు వర్షించేటటువంటి క్షీరాన్ని చెప్పారు. గోవు అనగా
ఆచార్యులు. ఈ గోవులు ఎలాంటివి? ఉదారమైనటువంటి గోవులు. ఉదారమైనవే కాదు, పెద్ద గోవులు. పెద్ద గోవులు అంటే కృష్ణావతారంలో ఉండేటటువంటి గోవులు రామావతారంలో శత్రుంజయం ఎలా అయితే ఉందో అలా ఉంటాయిట. అంత బలంగా బలిష్టంగా ఉంటాయి. అలాంటి గోవులు కేవలం చూడడానికి బలంగా ఉండడమే కాదు, ఉదారమైనటువంటి గోవులు. గోవు దగ్గరికి వెళ్ళి పాలను తీయాలంటే భయపడకుండా ఆ కొట్టంలోకి ప్రవేశిస్తే చాలుట. ప్రవేశించి ఒక్కసారి అలా తాకగానే పొదుగుని కొండలు నింపేటట్టుగా వర్షించేటటువంటి పాలని వర్షించేటటువంటి ఉదారమైనటువంటి గోవులు. అళ్ళల్ పెరుం పసుక్కలు, పెద్దవైనటువంటి గోవులు. ఉదారం అంటే సరిపోతుంది, పెద్ద అని చెప్పడం ఎందుకండి అంటే నమ్మాళ్ళి వారు పెరుం కണ്ണన్ అని కృష్ణ పరమాత్మను సంబోధించారు. పెరుం కണ്ണన్ పెద్ద కృష్ణుడండి. పెద్ద కృష్ణుడు అంటే ఎవరండి? విశ్వరూపంలో ఉండేటటువంటి కృష్ణ పరమాత్మని చూచి పెరుం కಣ್ಣన్ అని అనలా. మరి ఎవరిని చూచి పెరుం కಣ್ಣన్ అన్నారు అంటే లోకానికంతటికి గీతామృతాన్ని పంచినటువంటి ఉదారుడైనటువంటి కృష్ణ పరమాత్మను చూచి పెరుం కಣ್ಣన్, పెరుం కಣ್ಣన్, పెద్ద కృష్ణుడు. పెద్ద కృష్ణుడు ఎంత ఔదార్యం అండి! ఔదార్యం చేత పెద్దతనం, శరీరం చేత రూపం చేత పెద్దతనం కాదు, ఔదార్యం చేత పెద్దతనం. అలాంటి గొప్ప ఉదారమైనటువంటి గోవులు. గోవు అనగానే ఆచార్యులు అని మనం అనుకున్నాం. చతుర్దశ భువనాన్ని గవాంగీ తిష్టతి అని గోవు యొక్క శరీరంలో 14 లోకాలు ఉంటాయి అని శాస్త్రం చెబుతోంది. చతుర్దశ విద్యాస్థానాలని ధరించినటువంటి మహానుభావులైనటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో ఆ ఆచార్యులకి గోవులని పేరు. ఆచార్యుల యొక్క ఔదార్యం చెప్పబడుతోంది. ఆచార్యులు ఎంతటి ఉదారులంటే దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి నిలబడితే చాలు. బలానా విషయాన్ని మాకు చెప్పండి అని వీళ్ళు అడగవలసిన అవసరం లేదు. బలానా విషయాన్ని నేను చెబుతాను అని వారేం ప్రకటించవలసిన అవసరం లేదు. వీడికి ఏదైతే వంట పడుతుందో, వీడి హృదయం అనేటటువంటి పాత్ర నిండి పొంగి పొరలేటట్టుగా శ్రీ సూక్తి వర్షాన్ని కురిపించేటటువంటి మహానుభావులైనటువంటి ఆచార్యులని ఇక్కడ గోవులుగా చెబుతున్నాడు. హృదయం అనే పాత్ర నిండి పొంగి పొరలేటట్టుగా. హృదయం అనే పాత్ర నిండి పొంగి పొరలడం అంటే ఆచార్యుల యొక్క ఔదార్యం ఎలాంటిదంటే తాము చేసిన ఉపదేశం శిష్యుడికి స్వానుభవానికి పనికి వచ్చేటట్టుగా మాత్రమే కాకుండా, అంటే తనంతట తానుగా ఆ విషయాన్ని తలచుకుని ఆనందించి భగవద్వైభవాన్ని తలచుకుని తన్మయుడయ్యేటట్టుగా చెప్పడం ఒక ఎత్తు. ఇది సాధారణమైనటువంటి ఆచార్యులు చేసే పని. ఉదారులైనటువంటి ఆచార్యులు చేసే పని ఏమిటంటే తనలో తాను అనుభవించడమే కాకుండా లోకానికి అంతటికీ భగవద్వైభవాన్ని పంచిపెట్టేటట్టుగా శిష్యుణ్ణి తయారు చేసేటటువంటి ఉదారమైనటువంటి ఆచార్యులు ఇక్కడ చెప్పబడుతున్నారు. వాళ్ళలో వాడు భగవద్వైభవాన్ని తలచుకుని తాను ఆనందించడం పెద్ద విశేషం కాదు. లోకమంతా తన శ్రీ సూక్తుల ద్వారా ఉజ్జీవించేటట్టుగా తనకు ఆచార్యులు చేసినటువంటి ఉపదేశాన్ని లోకమంతా అందేటట్టుగా లోకానికి అంతటికి పంచిపెట్టేటటువంటి ఉదారమైనటువంటి ఆచార్యులు ఎంబెరుమానార్ల లాంటి ఆచార్యులు అన్నమాట. కృపామాత్ర ప్రసన్నాచార్యులు అని వారికి పేరు కదా. అలాంటి ఆచార్యులే ఇక్కడ గోవులుగా చెప్పబడుతున్నారు. వాళ్ళల్ పెరుంపసుక్కళ్ళు, ఔదార్యం చేత పెద్దవారైనటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో వారే. అలాంటి ఆచార్యుల దగ్గరికి వెళ్ళి కేవలం ఉపసక్తి చేస్తే చాలు, వారి దగ్గరికి వెళితే చాలు. ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, రికమెండేషన్ తోటి పనే లేదు. వారి దరి చేరగానే అంటే ఆచార్యుల యొక్క సన్నిధిలో మనం ఉంటే సకలార్థాలు వర్షించేస్తారు ఆచార్యులు. ఇది మన సంప్రదాయంలో ఉండేటటువంటి ఆచార్య ఔదార్యం. మిగిలినటువంటి సంప్రదాయాల్లో ఉండేటటువంటి ఆచార్యులైతే వాడి సేవ చేయాలని శుశ్రూష చేస్తేనే వాడికి విషయాన్ని చెబుతారు. కానీ మన పూర్వాచార్యులు ఎటువంటి శుశ్రూష చేయవలసిన అవసరం లేకుండానే ఆచార్యులు దరి చేరగానే
వీడి హృదయం అనేటటువంటి పాత్ర నిండి అది పొంగి పొరలి లోకమంతా తమ బోధ ప్రవహించేటట్టుగా, లోకమంతా తమ ఉపదేశం ప్రవహించేటట్టుగా చేసేటటువంటి ఉదారమైనటువంటి ఆచార్యులు. పరమాత్మ నమ్మాళ్ళు వారికి తన యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శనాన్ని, తమ యొక్క దివ్యాత్మ వైభవ దర్శనాన్ని, తమ యొక్క దివ్య గుణ దర్శనాన్ని చేయిస్తే, తిరుమాళ్ళు చేయిస్తే, ఆళ్ళవార్లు తమలో కలిగినటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆనందాన్ని ఒక అనుభవ పరివాహ రూపంలో ప్రవహింపజేస్తే అది తిరువాయిముడి దివ్య ప్రబంధం అయ్యింది. అలాంటి నమ్మాళ్ళు వార్లు తమ యొక్క కృపను ప్రవహింపజేస్తే ముదరగవయాళ్ళ వార్ల మీద కన్నును చిరుస్తాంబయ్యింది. తిరుమాళ్ల వైభవానికి ఆచార్యుల వైభవానికి ఉండే తేడా ఇది. అలాంటి ఒక గొప్పతనం ఈ గోవులకున్నది అని అంటే ఆచార్యులు చెప్పబడుతున్నారు. అంతేకాదు పూంగువ పోదిల్ పొరివండు కనపడుప్ప, ఆ కలువు పువ్వుల్లో తుమ్మెదలు ఉన్నాయి, జంటలు జంటలుగా ఉన్నాయి అని చెబుతున్నారంటే ఆచార్య సమృద్ధి, శిష్య సమృద్ధి, ఆచార్య సమృద్ధి, శిష్య సమృద్ధి ఇక్కడ చెప్పబడుతోంది. తుమ్మెదలు అని అనగానే ఈ తుమ్మెదలు ఒకదానితో ఒకటి పోరాడుకుంటున్నాయి. పొరివండు అని, పొరువండు అని రెండు అర్థాలని చెబుతూ ఉంటారు. పొరువండు అని దెబ్బలాడుకోవడం ఏమిటండి అంటే భగవద్వైభవాన్ని గనక అనుసంధానం చేస్తే భక్తులకి దెబ్బలాటే వస్తుందిట. మనకి ఆండాళమ్మ వారు 12వ పాసురాన్ని అందించారు. 13వ పాసురంలో ఈ గోపికలు 2 వర్గాలు అయిపోయి కృష్ణ వైభవాన్ని కొంతమంది, రామవైభవాన్ని కొంతమంది చెబుతూ దెబ్బలాడుకున్నారు. భగవద్వైభవం వంటపట్టింది అనుకోండి, భగవత్ కళ్యాణ గుణాలు వంటపట్టాయి అనుకోండి, దెబ్బలాటే వస్తుంది. అంటే లోకంలో వచ్చేటటువంటి ఏక్ష్యమైనటువంటి దెబ్బలాట కాదు ఇది. పరమపదంలో ఉండేటటువంటి ఆ నిత్యులు కానీ ముక్తులు కానీ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను తలుచుకుని ఇక సౌశీల్యం అనే కళ్యాణ గుణం ఎంతో గొప్పదండి అని కొంతమంది అంటారట. సౌశీల్యాన్ని ఏముందండి, స్వామిత్వం చూడండి అని కొంతమంది అంటారట. స్వామిత్వాన్ని ఏముందండి, వాత్సల్యం చూడండి అని మా వాత్సల్యం అనే కళ్యాణ గుణం గొప్పదని కొంతమంది, సౌలభ్యం అనే కళ్యాణ గుణం గొప్పదని కొంతమంది, సౌశీల్యం అనే కళ్యాణ గుణం గొప్పదని కొంతమంది, స్వామిత్వం అనే కళ్యాణ గుణం గొప్పదని కొంతమంది. ఈ విధంగా వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారు అన్నారు. పిణంగి అమరర్ పిదత్వం అన్నారు నమ్మాళ్ళు వాళ్ళు. అమరర్ అంటే నిత్యసూర్యుడు, పిణంగి దెబ్బలాడుతూ పిదత్వం ఆ నామాలని చెబుతూ ఉంటారు, ఆ కళ్యాణ గుణాన్ని చెబుతూ ఉంటారు అని. అలాగా తుమ్మెదలు అనగానే షట్పద నిష్ఠులైనటువంటి ఆచార్యులు చెప్పబడుతున్నారు. తుమ్మెదకి షట్పదం అని పేరు. 6 కాళ్ళుంటాయని, అరుహాల వరివండే అని, అరులాడి వరివండే అని తిరుమంగయాళ్ళవార్లు నమ్మాళ్ళవార్లు భగవద్ రామానుజుల్ని సంబోధించారు తమ పాసురాల్లో. నమ్మాళ్ళు వారు భగవద్ రామానుజులు భవిష్యత్తులో అవతరిస్తారు అని పులిహ అనే దిశకంలో చెప్పారు, చూచారా? అలా చెప్పడమే కాకుండా రామానుజుల్ని అరులాడి వరివండే అని యావుమెన్ పిഴత్తోమే మొదటి పొత్తు 4వ దశకం అంజిరయ మడనారాయ అనేటటువంటి దశకంలో అరులాగి వరివండే అందమైనటువంటి కృపాసాగరమైనటువంటి ఓ తుమ్మెదా అని భగవద్ రామానుజుల్ని సంబోధించారు అని మన పూర్వాచార్యుల యొక్క రస్యోక్తి. భగవద్ రామానుజుల వారి యొక్క కట్టియం గనక మనం ఒక్కసారి అనుసంధానం చేసుకుంటే అందులో 2వ వాక్యం అరుళాడి వరివండే ఎన్ని ఆళ్వారై అழక్కుం పెరుమాళ్, అరుళాడి వరివండే అని ఆళ్వార్ల చేత పిలవబడినటువంటి ఓ పెరుమాళ్ళు రామానుజ అని ఆ కట్టియంలో కూర్చారు మన పూర్వాచార్యులు. కనుక ఈ తుమ్మెద అనగానే షట్పదనిష్ఠులైనటువంటి ఆచార్యులు. షట్పదం అంటే తుమ్మెదకి పేరు, షట్పదం అంటే ద్వయమంత్రానికి పేరు. ద్వయమంత్రంలో 6 పదాలు ఉంటాయని, అలాంటి షట్పది అయినటువంటి ద్వయమంత్రమయందు నిష్ట కలిగినటువంటి మహానుభావులైనటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో వారు భగవద్ రామానుజులు ద్వయనిష్ఠులే కదా. ద్వయమంత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ నేను శ్రీరంగంలోనే ఉండాలి అని ప్రార్థిస్తే, అలాగే శ్రీరంగే సుఖమాస్వ అని రంగనాథుడు మంగళాశాసనం చేశాడు భగవద్ రామానుజులు గారు. శ్రీరంగంలోనే సుఖంగా మీరు వెంచేసి ఉండండి అని. అలాగే మనవాళ మహామునులు మంత్రరత్న అనుసంధాన సంతత స్ఫురితాధరం అని మంత్రరత్నాన్ని ఎప్పుడూ తలచుకుంటూ అనుసంధానం చేయడం చేత
కదిలేటటువంటి అధరములు కలిగినటువంటి మహానుభావులు అని దాని యొక్క అర్థాన్ని తలుచుకోవడం చేత పులకీకృతమైనటువంటి గాత్రం కలిగిన వారు అని ఆ మనవాళ మహాముల వైభవాన్ని తెలియజేశారు. అలాంటి వైభవం కలిగినటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో వారినే ఇక్కడ తుమ్మెదలుగా అభివర్ణిస్తున్నారు. తుమ్మెదలకు మధువ్రతం అని పేరు. ఎక్కడ తేనుంటే దాన్నంతటినీ సేకరిస్తుంది, కూరుస్తుంది ఒక చోట. అలాగా మధువుని సేకరించేది తుమ్మెదైతే మధు అంటే పరమాత్మకు పేరు. పరమాత్మ యొక్క వైభవాన్ని ఆయా గ్రంథాల్లో ఉండేటటువంటి భగవద్ వైభవాన్నంతా సేకరించుకుని తమ మనసులో తేనె పట్టులాగా తేనె పుట్టలాగా పెట్టుకునేటటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారే ఇక్కడ తుమ్మెదలుగా నిరూపింపబడుతున్నారు. అలాగే కయ్యలుహళ మత్స్యాలు ఎగురుతూ ఉండగా అన్నారు. ఆచార్య కటాక్షాన్ని పొందినటువంటి శిష్యుల యొక్క స్థితిని ఇక్కడ మత్స్యముల ద్వారా నిరూపిస్తున్నారు. ఆచార్య కటాక్షం పొందినటువంటి శిష్యులు ఎలా ఉంటారండి? కాలక్షేపాలని సేవించి ఆచార్యుల దగ్గర కొత్తగా ప్రవచనాలు ప్రారంభించిన శిష్యులు తుళ్ళి పడుతూ ఉంటారు. ఆ భగవద్ వైభవం ఆచార్య కటాక్షం చేత తమకు వంటబట్టడం చేత ఎంతసేపు చెబుదామా అని భగవద్ వైభవాన్ని లోకానికి అందించడం కోసం ఎంత సమయం ఇచ్చినా ఉపన్యాసానికి సరిపోకుండా ఇంకా విశేషాలు అందించాలి అని చెప్పి ఆ విశేషాలను అందించేటటువంటి వర్షంలా కురిపించేటటువంటి మహానుభావులైనటువంటి శిష్యుల్నే ఇక్కడ చేపలుగా చెబుతున్నారు. కయ్యలుహళ ఆనందంతో తుళ్ళి పడేటటువంటి శిష్యులు చెప్పబడ్డారు. ఈ విధంగా ఈ పాసురం ద్వారా ఆచార్య వైభవం చెప్పబడింది, శిష్య వైభవం చెప్పబడింది, ద్వయనిష్ఠులైనటువంటి మహానుభావుల యొక్క వైభవం చెప్పబడింది, ఎంబెరుమానార్ల యొక్క వైభవం చెప్పబడింది. తుమ్మెదలు ఆ కలువలో ఉండిపోయాయి అన్నారు. ఇది పరమాత్మ తుమ్మెదలుగా ఆచార్యుని చెప్పడం ఒకటి ఉంది. పరమాత్మని శ్రీయప్పతని ఇద్దరిని తుమ్మెదలుగా చెప్పడం అనేటటువంటి సంప్రదాయం ఒకటి ఉంది. జంటలుగా ఉన్నాయన్నారు కదా. శ్రీయప్పతులు ఇద్దరు మహానుభావుల యొక్క హృదయాల్లో ఏం చేసి ఉంటారు అని தனிக்கடலில் பள்ளிகோளை பலகவிட்டு ஓடிவந்து என் மனக்கடலில் வாழவல்ல மாய மனாள நம்பி தனிக்கடலே தனிச்சுடரே தனியுலகேனென்னு உனக்கிடமாயிருக்க என்னை ఉనకురితాక్కినయే అని తిరువారాధన చివరగా అనుసంధానం చేయవలసినటువంటి పాసురం ఇది. పెరియాళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురం ఇది. ఓ స్వామి, పాలసముద్రంలో నువ్వేం చేసి ఉంటావు? అలాంటి పాలసముద్రంలో ఏం చేసి ఉండేటటువంటి నువ్వు తనిక్కడలిల్ పల్లిహోలై పడహవిట్టి ఆ పాలసముద్రంలో నువ్వు శయనించి ఉండేటటువంటి ఆదిశేషుల యొక్క పడగని వదిలిపెట్టి ఓడివంది పరిగెత్తుకొని వచ్చి ఎన్ మనక్కడలిల్ వాడవల్ల మాయ మనాడనేమి నా మనస్సు అనేటటువంటి సముద్రంలో సుఖంగా ఉండాలని వచ్చినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి వైభవం కలిగిన స్వామి. తనిక్కడలే తనయులహే నిన్నెందు వనక్కిరమాయిరుక్క. ఓ పాలసముద్రం, ఓ పరమపదం నీకు వాసస్థానాలుగా ఉండగా దాసుడి యొక్క హృదయాన్ని నువ్వు వాసస్థానంగా చేసుకున్నావు స్వామి. ఇక్కడికి వచ్చి ఇంకా కదలకుండా ఇక్కడే ఏం చేసి ఉండిపోయావు అని పెరియాళ్ళు వారు చెప్పినటువంటి పాసురాన్ని అనుసరించి కువలై పొరివండు కనపడుప్ప ఆ కలువల్లో ఆ తుమ్మెదలు నిద్రిస్తున్నాయి అంటే స్త్రీయపుత్రులు ఇద్దరు భక్తుల యొక్క హృదయాల్లో ఆళ్వార్ల యొక్క హృదయంలోకి వచ్చి ఏం చేసి ఉండేటటువంటి స్థితి ఇక్కడ చెప్పబడుతోంది అని ఆండాళమ్మ వారు ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి రీతిలో ఈ పాసురంలో అనేకమైనటువంటి విశేషాన్ని మనకు అందించారు. మనం ఉన్న సమయాన్ని అనుసరించి యథావకాశం ఇంకా 5-10 నిమిషాలు ఎక్కువసేపే నేను మీ సమయాన్ని సంగ్రహించానని అనుకుంటున్నాను. మీ సమయాన్ని ఎక్కువ తీసుకుంటే నన్ను క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.